గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఈరోజు నేను చెప్పబోయేది బైబిల్లో ఉన్న ఒక చిన్న స్టోరీ. అందరూ ఏం చెప్తుందని ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. సౌలు దావీదు తర్వాత ఇజ్రాయేలును పరిపాలించిన సొలొమోను రాజు మూడోవాడు. ఇతను దావీదు బెత్షెబా కుమారుడు. సొలొమోను అనే పేరు హీబ్రూ భాషకి చెందినది. హీబ్రూ భాషలో ఆ మాటకి సమాధానం అనే ఒక అర్థం. దావీదు బెత్షెబాకి పుట్టబోయే కుమారుడికి ఆ పేరు పెట్టమని దేవుడే స్వయంగా తనకి చెప్పెను. హగ్గీదు కుమారుడు అయిన తనకు తానే ఇజ్రాయేలుకు రాజుగా ప్రకటించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దావీదు మహారాజు చిన్నవాడైన సొలొమోనుకి ఈ దేశానికి నువ్వే పరిపాలించాలని ఒక చిన్న కానుకగా అతనికి అర్పిస్తాడు. ఇశ్రాయేలు దేశకి నువ్వే పరిపాలించాలి అని తనకు చెప్తాడు. యాజకుడైన సాతానుకు సొలొమోనుని రాజుగా పరిపాలించినందుకు అందరూ సంతోషంగా ఉంటారు. ప్రభువుని మంచిగా గుర్తు తెచ్చుకుంటూ నాకు మహారాజును చేశారు కదా అని మర్చిపోకుండా మంచి జ్ఞాపకంతో ప్రజలని మనసు గెలుచుకుంటూ మంచి వాక్యం సారుతూ ఉంటాడు సొలొమోను. తన తండ్రి అయిన దావీదు తనకి ఏవి ఇలా చేయాలి అలా చేయాలి అని మన తల్లిదండ్రులు మనకి ఏ మంచి మాటలు చెప్పినా మనం వినాలి. అలానే దావీదు కూడా నా తండ్రి మంచి మాటలు చెప్తే నేర్చుకొని అవి ప్రజలకి సేవ చేయడానికి నేర్చుకుంటాడు. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆ మాటలు నేర్చుకుంటాడు. నేను చిన్నవాడిని, నాకు ఈ ప్రజలని పాలించడానికి ఈ జ్ఞానం సరిపోదు అని ఎప్పుడూ ఆలోచించేవాడంట. ఉన్నతమైన దేవుని పీఠ ఉంటుంది, అక్కడ బలులు అర్పించడానికి, దేవుని ప్రార్థన చేసుకోవడానికి అక్కడికి వెళతాడు. యెహోవా నా తండ్రి దావీదుకి నా తండ్రి యెహోవా, నాకు నీ నుంచి ఒకటి ఆశించుంది. నా తండ్రిని నువ్వు రాజుగా ఎంచుకోలేవు, నన్ను ఎంచుకున్నావు. నేను ఒక చిన్న కుమారుడిని నేను ఒక చిన్న బాలుడిని, నేను ఈ సమాజాన్ని ఎలా పరిపాలించాలో నాకు అర్థం కావట్లేదు అని దేవుణ్ణి అడుగుతాడు. నేను నీ ప్రజలకి సరిగ్గా వివేకాన్ని అందించడానికి నాకు నీ దగ్గర నుంచి ఆశీర్వాదం దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు సొలొమోను అందుకే దేవుడు నన్ను ఎంచుకున్నాడు అని ఒక చిన్న అర్థం చేసుకొని తెల్లారి లేచి తన ఊరికి ప్రయాణం సాగిస్తాడు. అతని దగ్గరికి ఇద్దరు స్త్రీలు వస్తారు, అంటే ఇద్దరు తల్లిలు వస్తారు. ఇద్దరు తల్లిలు వచ్చి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని ఇప్పుడు రాజు అయినప్పుడు చెప్పాలి కదా, చెప్పుకుంటారు. మొదటి తల్లి మంచిది, రెండో తల్లి చెడ్డది. మొదటి స్త్రీ చెప్తుందంట, సొలొమోను రాజా, మేమిద్దరము ఒకటే ఇంట్లో ఉంటున్నాము, మరియు తన బిడ్డ ఇద్దరికి మగబిడ్డోడు పుట్టినప్పుడు మేమిద్దరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కదా సొలొమోను రాజా. మరియు తన బిడ్డ ఒకరోజు చనిపోయినప్పుడు నా బిడ్డని తీసుకొని తన పక్కలో పండపెట్టుకొని మరియు తన బిడ్డను తీసుకొచ్చి నా దగ్గర పండబెట్టి నీ బిడ్డ చనిపోయింది అని నాకు చెప్తుంది అని చెప్తుంది సొలొమోను రాజుకి. నేను నిద్రపోయి లేచేసరికి ఆ బిడ్డ నా బిడ్డ కాదు అని నాకు అర్థమైంది అని ఒక స్త్రీ ఇలా అయింది అని చెప్తుంది. ఇంకొక స్త్రీ ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. అప్పుడు ఇంకొక స్త్రీ అంటుందంట, చనిపోయింది ఆమె బిడ్డ, బతికున్నది నా బిడ్డ అని చెప్తుందంట. ఇలా ఇద్దరు వాదించుకుంటారు. ఇంకా నా బిడ్డనే బతుకుంది అని తను, నా బిడ్డ చనిపోయింది అని తను, నా బిడ్డ బతుకుందని ఇద్దరు వాదించుకుంటున్నప్పుడు సొలొమోను రాజు చాలా ఆలోచించి ఖడ్గం తీయండి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు మంచి తల్లి, వద్దు, నా బిడ్డని చంపొద్దు,
కావాలైతే నా బిడ్డని తనకే ఇచ్చేయండి, కానీ నా బిడ్డని చంపొద్దు అని చెప్తుంది. అప్పుడు సొలొమోను మహారాజు ఎవరి బిడ్డనో గ్రహిస్తాడు. బిడ్డని చంపొద్దు, తన ఎవరో నిజమైన తల్లి నేను తెలుసుకున్నాను, మొదటి స్త్రీకి ఇచ్చేయండి ఆ బిడ్డని అని చెప్తాడు సొలొమోను రాజు. తన బిడ్డని చంపకుండా మరో స్త్రీకి కూడా ఇవ్వడానికి ఆమె మనసు ఒప్పింది అంటే తనే నిజమైన తల్లిని సొలొమోను రాజు తెలుసుకుంటాడు. సొలొమోను రాజు తెలుసుకున్నప్పుడు రాజు చాలా తెలివివంతుడు అని వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఈ రోజుకి మన స్టోరీ ఇది. రేపు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.